అండి, శుభాకాంక్షలు. ముఖ్యంగా మేము ఎందుకు వచ్చామంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఖేత్ బచావ్ అనే అభియాన్ ఒక ప్రోగ్రాం జరుగుతుంది జూన్ 1 నుంచి జూన్ 30 వరకు. ఆ ప్రోగ్రాంలో భాగంగానే మీకు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి మనము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు. అందులో ఏంటంటే మనం మట్టి పరీక్ష, మనకి ఆరోగ్యంగా ఎట్లా బాగుండాలంటే మనం పరీక్ష చేయించుకుంటామో అట్లాగే మన భూములను కూడా మనం కాపాడుకోవాలంటే మట్టి పరీక్ష చేయించుకోవాలి. అట్లా మనము సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటాం కదా, విత్తన శుద్ధి చేసుకుంటాం కదా, ఆ రకంగా కూడా చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనము అందరం రసాయన ఎరువులను ఎక్కువగా వాడుతున్నాం కదా, ఆ రసాయన ఎరువులు కాకుండా కొంచెము మనము ఈ వేరే రైతులు మన పచ్చి రొట్టె ఎరువులు కానీ, దహించా కానీ, సన్నహింపు కానీ అవి వాడుకోవాలి. ఆ రసాయన ఎరువులు వాడి కొన్ని సంవత్సరాల నుంచి భూములన్నీ 30-40 సంవత్సరాల నుంచి రసాయన ఎరువులే వాడుతున్నాం కదా. ఎప్పుడు మనం పచ్చి రొట్టె ఎరువులు కానీ, ఆవుల పేడ కానీ, గొర్రెల పశువులే కానీ మనం వాడట్లేదు. కోడి ఎరువులు అవన్నీ వాడట్లేదు కదా. దానివల్ల భూములన్నీ నిస్సారం అయిపోతున్నాయి, చెలక భూములుగా మారిపోతున్నాయి. కాబట్టి కొంతవరకు మనం ప్రయత్నిస్తే ఈ మన కొన్ని ఉంటాయి కదా, పిల్లి పెసరు కానీ, పెసర్లు కానీ, ఈవెన్ మన పల్లీలు కానీ, ఉలువలు కానీ అవి వాడుకుంటే మన భూమి దాంట్లో ఏంటంటే ఆ వేరు బుడిపెళ్ళు ఉంటాయి కదా, ఆ వేరు బుడిపెళ్లలో నత్రజనిని గాలి నుంచి స్వీకరించి వేరు బుడిపెళ్లలో నత్రజనిని వాటిని నిల్వ చేస్తుంది. అవి నెక్స్ట్ పంటకి మనకి పనికి వస్తాయి. అవి ఇప్పుడు సోయాబీన్ కూడా వస్తుంది, సోయాబీన్ కూడా వస్తుంది. అట్లాంటి పంటలు వాడుకుంటే దాంతో క్రాప్ రొటేషన్ చేసుకుంటే మన భూములను మనం కొంతవరకు కాపాడుకోవచ్చు. పెసర్లు, మినుములు ఇంకా మంచిది. మన ఇది పల్లీలు కూడా మంచిది. అట్లా మనము వాడవలసిన వాటికన్నా యూరియా కానీ, డిఏపి కానీ, ఇప్పుడు యూరియా మనము 100 కిలోలే కావాలనుకుంటే దాదాపు రైతులు అందరూ 100 కిలోల బదులు 200 కిలోలు, 300 కిలోలు ఎరువులు వాడుతున్నాము. అది వాడినా కానీ వేస్ట్, పనికిరాదు భూమికి. అదంతా మనము యూరియా కూడా భూమిలో పైన ఒక్క దగ్గర అది మట్టి తీసి వేయాలి. యాక్చువల్గా యూరియా ఏంటంటే వేయంగానే మట్టిలో గాలిలో కలిసిపోతుంది, ఆవిరైపోతుంది. అందుకని ఆ యూరియా మట్టి తీసి వేయాలి. కానీ మనము వేయవలసిన దానికన్నా 2-3 రెట్లు రసాయన ఎరువులు ఎక్కువగా వేస్తున్నాము. అది మీరు దానివల్ల మనకి ఖర్చు ఎక్కువైపోతుంది, పంటకు కూడా ఎక్కువ మనము వేసింది కూడా పంటకు కూడా ఎక్కువ రావట్లేదు. వేసి కూడా వేస్ట్ ఇప్పుడు అవి అట్లాంటి రసాయన ఎరువులు తగ్గించుకోవాలి. ఇంకొకటి మనకి ఇప్పుడు అంతకుముందు యూరియా సబ్సిడీ దొరికేది 150-160 రూపాయలకి, 115 రూపాయలకి. ఇప్పుడు రేటు కూడా పెరుగుతుంది. గవర్నమెంట్ రాగానే మీకు యూరియాని, డిఏపీని బంద్ చేస్తే చెప్తున్నాను. అందుకోసమే సబ్సిడీలు మొత్తం బంద్ చేస్తాయి మీకు రాను. అందుకోసమే ఇది మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకో రాను 3-4 సంవత్సరాలకి మొత్తం ఫర్టిలైజర్స్ అన్ని కొంచెం మీకు రిస్ట్రిక్షన్ చేస్తాయి. ఇప్పటికే యూరియా కోసం లైన్ లో పడి కొట్లాడుకుంటున్నాం, అందరూ తలకాయ పగులు కొట్టుకుంటున్నారు. అందుకోసమే ఆ రసాయన ఎరువులు కొంచెం తగ్గించి ఈ క్రాప్ రొటేషన్లు చేసుకోవాలి. మనం ఈ పచ్చి రొట్టె ఎరువులు, పశువుల ఎరువులు, మేకల ఎరువు, కోడి ఇది వేసుకుంటాము. అది